నేను అసలు ఇన్వాల్వ్ అయ్యాను ఏ రోజు అన్నా నేను? నువ్వు వచ్చిన తర్వాత అసలు నేను ఎక్కడ ఉన్నాను నీ దగ్గర? మరి ఎవరు చెప్తారు ఇంక నువ్వు చెప్పక? నువ్వేం చెప్పావు అది చెప్పు. నువ్వేం మాట్లాడలేదు అంటావు, నీకు నాకు అన్ని పంపించావు. మరి ఏంటి అది అంతా నాకు తెలియాలి కదా. నువ్వు దానికి ఏయో చెప్పి నేను అమ్మాయితో నేను మాట్లాడలేదు, ఆ అమ్మాయి టెక్స్ట్ చేస్తే చెప్పాను, అసలు అక్కడ ఏం లేదు, ఆ అమ్మాయి లేకపోతే నువ్వు అన్నావని ఆ అమ్మాయి నాకు చెప్తుంది. నేను అసలు ఏం మాట్లాడాను? ఆ అమ్మాయి అసలు నీతో అంటే నీతో ఇన్వాల్వ్ అయ్యాను, ఏది నేను వచ్చినప్పుడు నువ్వు ఫిజికల్ కానీ, అది ఎవరు చెప్పారు? అయితే నువ్వు చెప్పలేదా నేను చెప్పాలి? అసలు నేను ఇన్వాల్వ్ అయ్యాను నీతో? ఇంకా నువ్వే చెప్తావు అసలు అసలు నేను రాలేదు, నేను ఉన్నాను అసలు నీ దగ్గర, అటు తిరుగుతున్నా ఇటు తిరుగుతున్నా, ఆ టెన్షన్లో ఉన్నా, ఆ ల్యాప్టాప్ పట్టుకుని అటు చూస్తున్నా ఇటు చూస్తున్నా, అసలు ఎక్కడయ్యా? నువ్వు చెప్పలేదా? స్క్రీన్ షాట్లు ఉన్నాయి కదా, నేను ఏం చెప్పాను ఉంటుంది కదా, అమ్మాయిని అడుగు ఎవరు చెప్పారు. ఆ అమ్మాయి పక్కాగా అంటుంది నువ్వు అయ్యావంట, నువ్వు నాకు నిజం చెప్పంటది. నిజం చెప్తున్నానే అంటే నేను నా నిజం నమ్మట్లా. ఇప్పుడు అమ్మాయి అమ్మాయి చాట్ నాతో చేసింది నా దగ్గర ఉన్నాయి, నేను ఆ స్క్రీన్ షాట్స్ నీకు పంపిస్తా. నువ్వు చాట్లో చెప్పావా కాల్లో చెప్పావా? నేను అసలు అమ్మాయితో కాలే మాట్లాడలేదు. మరి ఏంది న్యూస్ వాళ్ళని పంపిస్తుంది, మీడియా వాళ్ళు వస్తున్నారు, ఎన్ని చేస్తుంది అన్ని చేస్తుంది, పాత వీడియోలు పెట్టుకొని మళ్ళీ 850 అంటది, అంతమంది అంటది ఇంతమంది అంటది. ఏంది అన్నీ? ఇప్పుడు నేను అమ్మాయి నా ఫోటోలు నా వీడియోలు ఈరోజు అందరికీ పంపింది, ఆల్మోస్ట్ చాలా మంది దగ్గర ఉన్నాయి. ఈ రోజుకి నా దగ్గర నుంచి ఒక్కటి నేను పంపకండి. ఇప్పుడు అమ్మాయి అందరికీ పంపిస్తుంది. ఆ అమ్మాయికి దానికి తెలుసో మరి తెలీదు, అది కావాలని చేస్తుందో దేని గురించి చేస్తుందో కూడా అది ఇట్లా. నేను ఒక్క నిమిషం బయటకు వచ్చి నా అగ్రూన్ ఎవిడెన్స్ నేను పంపిస్తే మరి నువ్వేమో ఆ అమ్మాయి చేసింది అంటావు. నాకేం అర్థం కావట్లేదు. మరి నేను వదిలేసాను, నాకు అనవసరం అన్ని, నాకు ఏది వద్దు, గొడవలు వద్దు, నువ్వు వద్దు, నాకు ఏమీ వద్దు. మరి వద్దు అన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు వద్దు అన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయి అందరినీ తీసుకుని నా మీదకి వస్తుంది కదా. ఎవరిని తీసుకొని వచ్చింది? ఇదిగో ఇందాక వీళ్ళందరూ కలిసి ఆమె నాతో గొడవ పడ్డారు. ఎవరందరూ కలిసి? అందరూ అంటే ఎవరు? అమృత కలిసి నా మీద ఏమని? ఇప్పుడు అమృత ఎందుకు మళ్ళీ టాపిక్ లోకి? వాళ్ళిద్దరు మాట్లాడుకుని వాళ్ళిద్దరు నా మీదకి వచ్చారు. అమృత వెళ్ళిపోయింది కదా ఆల్రెడీ. నేనేదో చేస్తాను, నేనేదో చెప్పాను అని ఈ అమ్మాయి చెప్పిందంట. ఆ అమ్మాయి ఇష్టం వచ్చిన నోట్కి ఎంత వస్తే అమ్మాయి మాట్లాడుతుంది అలాగా. నేను ఎవరితో చెప్పను, నాకు అసలు సంబంధమే లేదంటే వినేవాళ్ళు ఒకళ్ళు లేరు అక్కడ. అమృత అసలు వీళ్ళిద్దరు కలిసి ఏం మాట్లాడు? నాకు పంపించు మరి. నాకు తెలియదు ఆ అమ్మాయి ఏంటి, నేను తెలిసి తను వచ్చింది అని చెప్పి నేను ఏదో అన్నానంట. మరి ఈ అమ్మాయి ఏం చెప్పిందో కూడా నాకు తెలియదు, అది బూతులు పెట్టింది నాకు. ఈ అమ్మాయి ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అసలు? ఈ అమ్మాయిని ఎవరేమన్నారు? నాకు సంబంధం లేదు. నాకైతే ఇద్దరు కలిసి ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసి నన్ను యాడ్ చేసి తిడుతున్నారు. నాకు మిడ్నైట్, నేను పడుకుని ఉన్నా. మరి ఇప్పుడు నువ్వు ఇండియా వచ్చినప్పుడు నేను ఫిజికల్గా కలిసాను, ఇవన్నీ అసలు ఎవరు చెప్పారు? అసలు నేను కలిసానా? అసలు నేను కలిసానా స్వాతి? నువ్వు చెప్పు. కలవడం అంటే ఇండియా వచ్చినప్పుడు కలిసాం ఫిజికల్గా, యాక్చువల్లీ. ఓ అదా. ఎక్కడైనా నేను నిన్ను కలిసానా? ఆ అమ్మాయి నువ్వు చెప్పావంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.